ఎంజీ మోటార్స్ ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కార్ హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్కి ఫైనల్గా బ్లాక్ ఎడిషన్ లేదా బ్లాక్ థీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎంజీ టర్మ్స్లో ఇది వచ్చేసి బ్లాక్ స్టామ్ అని నేమ్ చేయడం జరిగింది. మనకి ఇలాగే ప్రీవియస్గా ఆస్టర్ కూడా బ్లాక్ స్టామ్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ హెక్టార్ ప్లస్ బ్లాక్ స్టామ్ ఎడిషన్ వచ్చేసి 7-సీటర్ వేరియంట్ ఇది. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆనర్ ప్రైస్ వివరిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంజీ మోటార్స్ ఇండియా విశాఖపట్నం ఫర్ లెటింగ్ మీ రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్ రైట్, ఈ హెక్టార్ ప్లస్ బ్లాక్ స్టామ్ ఎడిషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ షార్ప్ ప్రో. మనకి నార్మల్ హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్లో షార్ప్ ప్రో వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఈ బ్లాక్ స్టామ్ ఎడిషన్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ బ్లాక్ స్టామ్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బోత్ హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే బేసిక్గా చూసుకుంటే ఇది 5-సీటర్, 6-సీటర్ అండ్ 7-సీటర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఆఫర్ చేయబడ్డ ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇది బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ హెక్టార్ ప్లస్ 7-సీటర్లో వచ్చేసి 1.5 లీటర్ టర్బో చార్జ్ ఇంటర్కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 143 PS ఆఫ్ మ్యాక్స్ పర్ అండ్ 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లాక్ స్టామ్ ఎడిషన్లో ఓన్లీ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి ఏదైతే మల్టీజెట్ 4-సిలిండర్ 2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ ఉంటుందో ఆ ఇంజిన్ మనకి దీంట్లో ఆఫర్ చేయబడుతుంది. ఇది వచ్చేసి మనకి 170 PS ఆఫ్ మ్యాక్స్ పర్ అండ్ 350 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా ఫ్యూల్ ఎకానమీ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 14 km/లీటర్ వరకు క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ డీజిల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 16 km/లీటర్ వరకు క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో నార్మల్ హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్కి అండ్ ఈ బ్లాక్ స్టామ్ హెక్టార్ అండ్ హెక్టార్ ప్లస్ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో మెయిన్ ఈ బ్లాక్ స్టామ్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ హెక్టార్కి దీనికి సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో మనకి ఇది డార్క్ క్రోమ్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఆర్గైల్ ఇన్స్పైర్డ్ డైమండ్ మెష్ గ్రిల్ ఇది. బట్ ఈ స్టడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి డార్క్ క్రోమ్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంజీ లోగో కూడా చూసుకున్నాం, మనకి డార్క్ క్రోమ్ వచ్చింది. అండ్ లోగో కింద చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఎస్, ఈ హెక్టార్ ప్లస్లో మనకి 360 degrees సరౌండ్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ కార్నర్స్లో కూడా చూసుకున్నాం మనకి డార్క్ క్రోమ్ ఫినిష్ మొత్తం డిఆర్ఎల్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ LED డిఆర్ఎల్స్ వస్తాయి. అండ్ దీంట్లోనే మనకి LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, సీక్వెన్షియల్ టైప్. సో ఇక్కడ చూడొచ్చు మనకి డిఆర్ఎల్స్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. అండ్ దాని కింద వస్తే మనకి ఇక్కడ బై ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని హౌసింగ్ అంతా చూసుకున్నా మనకి అగైన్ ఇక్కడ కూడా చూడొచ్చు డార్క్ క్రోమ్ ఫినిష్ వచ్చింది. అండ్ కింద చూసుకుంటే మనకి LED ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూడొచ్చు. అండ్ లోవర్ గ్రిల్ ఏరియా కూడా చూసుకోవచ్చు, అగైన్ డార్క్ క్రోమ్ ఫినిష్. అండ్ దీంట్లో మనకి ADAS ఫంక్షన్స్ వస్తాయి, ADAS లెవెల్ 2 ఫంక్షన్స్. సో ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ADAS సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ పైన బానెట్ మీద క్రీజెస్ అయ్యి చూడొచ్చు, చూడటానికి మస్కులర్గా అయితే ఉంది. అండ్ అలా పైకి వెళ్ళిపోతే విండ్ షీల్డ్ మీద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి రైన్ సెన్సింగ్ వైపర్స్. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ ఇచ్చారు. అండ్ టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 215/55 సెక్షన్ 18-inch వీల్స్. అండ్ దాంతోపాటు ఎలాయ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫుల్ బ్లాక్ డోట్ వస్తాయి. సో గ్లాసీ బ్లాక్ ఫినిష్లో 18-inch ఎలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి రెడ్ పెయింటెడ్ వస్తాయి. బ్యాక్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ రెడ్ కలర్ పెయింటెడ్ క్యాలిపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సస్పెన్షన్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్. అండ్ వెనకాల వచ్చేసి మనకి బీమ్ అసెంబుల్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డోర్ కింద ఏరియా దగ్గర చూసుకుంటే మనకి బాడీ క్లాడింగ్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ డార్క్ రూమ్ ఫినిష్లో మోరిస్ గరాజ్తో డీబోస్ట్ ఎఫెక్ట్లో యాక్సెంట్ ఇవ్వడం జరిగింది. సైడ్ ఓవర్ వేమ్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, LED టర్న్ ఇండికేటర్స్. అండ్ 360 degrees సరౌండ్ వ్యూ కోసం మనకి ఇక్కడ వచ్చేసి సైడ్ పార్కింగ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇంకా అలా పైకి వచ్చేస్తే ది ఓన్లీ క్రోమ్ ఎలిమెంట్ బిట్ ఏమైనా ఉందంటే ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో ఈ క్రోమ్ యాక్సెంటే మొత్తం ఈ బ్లాక్ స్టామ్లో ఒకటే ఉంది. ఇది ఒకటే మనకి డార్క్ రూమ్ ఫినిష్ అయితే రాదు. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్, దాన్ని ఫాలో అవుతూ మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఏదైతే ఉందో మనకి నీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లోనే మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. ఈ హెక్టార్ ప్లస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్కి మనకి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్గా అయితే మనకి ఓన్లీ ఈ టెయిల్ ల్యాంప్ ఎలిమెంట్సే ఉండేవి. బట్ ఈసారి ఏంటంటే ఈ సెంటర్లో ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది.
సో మొత్తం టేల్ ల్యాంప్ ఎఫెక్ట్ కింద వస్తుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో చూడొచ్చు. అండ్ దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తాయి, అగైన్ సీక్వెన్షియల్ టైప్ ఫ్రంట్ లాగే. ఇంకా టేల్ గేట్ మీద ఎలిమెంట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి డార్క్ క్రోమ్ ఫినిష్లో వచ్చింది టేల్ గేట్ మీద. దీని కింద చూసుకుంటే మనకి హెక్టార్ బ్యాడ్జింగ్, అదేవిధంగా ప్లస్ ఉంది. అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి లోవర్ బంపర్లో అగైన్ మనకి డార్క్ క్రోమ్ ఫినిష్ వచ్చింది, రియర్ రిఫ్లెక్టర్ ఉంది, రియర్ పార్కింగ్ సెన్సార్స్, అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఈ కార్నర్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా రియర్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ హెక్టార్ ప్లస్కి మనకి స్మార్ట్ టేల్ గేట్ ఫంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బూట్ చూడొచ్చు, టేల్ గేట్ ఏదైతే ఉందో చూడొచ్చు, ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ ఇది. సో ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది హెక్టార్ ప్లస్ 7 సీటర్ వేరియంట్ కాబట్టి మనకి బూట్ స్పేస్ అయితే ఇంత ఉంటుంది, అన్ని 3 rows యూస్ చేయగా. సో మీరు ఏమైనా చిన్న సాఫ్ట్ బ్యాగ్స్ కానీ ఒక చిన్న సూట్ కేసెస్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో పెద్ద బూట్ స్పేస్ అయితే కాదు. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి టూల్ కిట్ అయితే ఉంటుంది. స్పేస్ సేవర్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, 17 ఇంచ్ ఇది స్టీల్ వీల్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ట్రంక్ లైట్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 5 people కనుక ట్రావెల్ చేస్తుంటే ఈ వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫోల్డ్ చేయొచ్చు మీరు. సో ఇవి 50-50 స్ప్లిట్ ఇవి. సో ఈ ల్యాచ్ ఏదైతే ఉందో ఇది పుల్ చేసి మీరు ఫ్రంట్కి పుష్ చేయొచ్చు. సో అప్పుడు మీరు మీకు కావాల్సిన విధంగా బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టేల్ గేట్ వచ్చేసి అగైన్ ఇక్కడ మీకు ఎఫర్ట్లెస్గా ఎలక్ట్రిక్ టేల్ గేట్ ఫంక్షన్ అయితే ఉంటుంది. బై ద వే మనకి ప్యాసింజర్ సైడ్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ ప్యాసింజర్ సైడ్ సీట్ కూడా చూసుకున్నా మనకి 6-way పవర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సారీ ఇది 4-way ఇది. డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి 6-way పవర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో డోర్స్ కనుక చూసుకుంటే పైన చూడొచ్చు మనకి డార్క్ క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు, కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ విత్ రిక్వెస్ట్ సెన్సర్. సో డోర్లో ఎలిమెంట్స్ ఏవొచ్చాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది బ్లాక్ స్టామ్ వేరియంట్ కాబట్టి మొత్తం ఇంటీరియర్స్ అంతా మనకి ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయి విత్ గన్ మెటల్ ఫినిష్. అండ్ ఆ గన్ మెటల్ ఫినిష్ ఎక్కడ యూస్ చేశారంటే ఇక్కడ సెంటర్ కాన్సోల్ అండ్ అదేవిధంగా ఇక్కడ డోర్స్ మీద కూడా యూస్ చేయడం జరిగింది. ఆర్మ్రెస్ట్ ఏరియా ఏదైతే ఉందో మనకి లెదర్ ప్యాడెడ్ వచ్చింది. అండ్ దానిపైన చూసుకుంటే మనకి వైట్ కాంట్రాస్ట్ స్టిచింగ్, అదేవిధంగా డోర్ ఓపెనర్స్ వచ్చేసి అగైన్ గ్రే ఫినిష్ వచ్చాయి. ఇక్కడేమో మనకి ఇన్ఫినిటీ యొక్క ట్వీటర్స్ ఇస్తారు. సో ఈ హెక్టార్ ప్లస్ బ్లాక్ స్టామ్ ఎడిషన్లో మనకి 8 స్పీకర్ ఇన్ఫినిటీ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ కింద డోర్ పాకెట్స్లో చూసుకుంటే మనకి డోర్ బిన్స్ ఉన్నాయి వాటర్ బాటిల్కి. అండ్ దాని పక్కన చిన్న స్పేస్ కూడా ఉంది, ఇన్ఫ్యాక్ట్ డీప్ స్పేస్ ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పీకర్ కవర్ ఏదైతే ఉందో మంచి ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 6-way పవర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి హైట్ అడ్జస్టబుల్. అండ్ అదేవిధంగా దీనిపైన చూసుకుంటే మనకి బ్లాక్ స్టామ్ ఏదైతే ఉందో ఇంప్రెషన్ అయితే ఉంది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే బేసిక్లీ ఇక్కడ ఆర్మ్రెస్ట్ మీద లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. సో బూట్ రిలీజ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇల్యూమినేషన్ స్విచెస్ ఉన్నాయి. అదేవిధంగా హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, నెక్స్ట్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇంకా కింద పెడల్ ఏరియా దగ్గర చూడొచ్చు ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఈ హెక్టార్ ప్లస్ బ్లాక్ స్టామ్ ఎడిషన్లో ఇంటీరియర్స్ కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆల్ బ్లాక్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు, మంచి మెటీరియల్స్ ఉన్నాయి. ఫీల్ అండ్ టచ్ అయితే ప్రీమియంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి స్టిచ్చింగ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ యూస్ చేసిన పియానో బ్లాక్ ఇన్సర్ట్ అండ్ దానిపైన గన్ మెటల్ ఫినిష్ చూడటానికి చాలా బాగుంది. అండ్ అదేవిధంగా ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకి చూడొచ్చు ప్యాసింజర్ సైడ్ గ్లవ్ బాక్స్ ఏదైతే ఉందో డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ సెంటర్ కాన్సోల్లో కూడా ఈ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది స్లైడబుల్. అండ్ లోపల చూసుకుంటే పర్వాలేదు, స్టోరేజ్ స్పేస్ బాగానే ఉంది. అండ్ దీంట్ లోపల ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్లైడబుల్. ఇంకా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకి ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ వస్తుంది విత్ ఫ్లాట్ బాటమ్. నౌ ఇక్కడ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి, అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి మీడియా బటన్స్, ఫోన్ బటన్స్ అండ్ దాంతోపాటు వాయిస్ ఇన్పుట్స్కి ఒక బటన్ ఉంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో చూడొచ్చు మనకి డిజిటల్ స్క్రీన్ అయితే ఉంటుంది, డిజిటల్ రీడౌట్స్ అయితే ఉంటాయి మనకి టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్కి. అండ్ ఇక్కడ ఇచ్చిన టాగల్ స్విచెస్తో మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి TPMS వస్తుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనకి ADAS ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ మీటర్, అదేవిధంగా యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, రేంజ్, డ్రైవింగ్ టైం, ఇంకా మిగతా ఫంక్షన్స్ అండ్ వార్నింగ్స్ ఉన్నాయి.
ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఎంజీ హెక్టార్లో. ఏకంగా 14 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది విత్ పోర్ట్రేట్ స్టైల్ హెచ్డి సిస్టమ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎర్త్ అయితే ఎలా ఉంటుంది, అండ్ దీని యొక్క రెజల్యూషన్ కూడా బాగానే ఉంది. సో మీకు కావాల్సిన విధంగా జూమ్ అయితే చేయొచ్చు. నావిగేషన్ ఉంది అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. అదేవిధంగా దీంట్లోనే మనకి ఏసీ కంట్రోల్స్ కూడా వస్తాయి. ఈ హెక్టార్ ప్లస్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డిజిటల్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అయోనైజర్ వస్తుంది. సో ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉంటుంది. దీంతో మీరు ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ, రేడియో, అండ్ దాంతోపాటు మనకి 75+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఇంటర్ఫేస్ కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, సెట్టింగ్స్ కానీ, ఫోల్డర్స్ కానీ. అదేవిధంగా దీంట్లో మనకి 4G సిమ్ వస్తుంది. సో ఇన్బిల్ట్ సిమ్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే దీంట్లో ఆల్రెడీ మీకు జియో సావన్ అయితే ఉంటుంది. సో మీకు మ్యూజిక్ ఆన్ ద గో ఉంటుంది. అండ్ ఒకసారి మీకు దీని యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రివర్స్ పార్కింగ్ కెమెరా వ్యూ అయితే అలా ఉంటుంది. సో పెద్ద స్క్రీన్ కాబట్టి రెజల్యూషన్ కొంచెం తగ్గింది, బట్ అన్నీ క్లియర్గా అయితే కనపడుతున్నాయి. 2D వ్యూలో ఉంది. ఇప్పుడు మనం 3D పెడదాం. సో ఇది చూడొచ్చు మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఈ 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా మీరు యూస్ చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్కి ఒకటి ఉంది, యూఎస్బీ ఏ టైప్. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 1.5 లీటర్ టర్బో చార్జ్ ఇంటర్కూల్డ్ పెట్రోల్ యూనిట్ కాబట్టి ఇక్కడ CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ దీనిపైన చూడొచ్చు మనకి లెదర్ ఫినిష్ వస్తుంది. అండ్ ఫీల్ అయితే బాగుంది. ఒకవేళ మీరు డీజిల్ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి దాంట్లో వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. మొత్తం చూడొచ్చు 3 లెవెల్స్ ఆఫ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ మనకి బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో వచ్చేసి మనకి హజార్డ్ ల్యాంప్, దాంతోపాటు మనకి ఏసీ ఆఫ్ స్విచ్, అదేవిధంగా మ్యాక్స్ ఏసీ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ సెంటర్ కాన్సోల్ ఏదైతే ఉందో మనకి గన్ మెటల్ ఫినిష్ ఇచ్చారు. సో చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ ఏవైతే కప్ హోల్డర్స్ ఉన్నాయో సో మీరు ఇలాగా దీన్ని షట్టర్ ఇచ్చారు. సో ఈ షట్టర్తో ఇలా క్లోజ్ చేయొచ్చు, విచ్ ఇస్ నైస్. సో ఇలా క్లోజ్ చేస్తే మనకు ఒక క్లీన్ లుక్ అయితే ఉంటుంది సెంటర్ కాన్సోల్. నాకు అలాగే ఇష్టం. ఇన్ కేస్ మీకు ఏమైనా చిన్న వాటర్ బాటిల్స్ అవి ఉంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఈపీబీ లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని వెనకాల వచ్చేసి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, అండ్ ఇక్కడ వచ్చేసి పార్క్ అసిస్ట్ స్విచ్, అండ్ రియర్ ఏసీ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ లేదా ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే సెంటర్లో ఉంటుంది. ఇంకా దీని పైకి వెళ్తే మనకి ఎలక్ట్రోక్రోమిక్ ఆయుర్వేయం, అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్, అండ్ ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలివేట్ చేయడానికి ఇక్కడ మనకి మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఈ హెక్టార్ ప్లస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ ఉంది. అదేవిధంగా ప్యాసింజర్ సైడ్ కూడా మనకి వ్యానిటీ మిర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం, బోత్ సెకండ్ రో అండ్ థర్డ్ రో. బ్యాక్ డోర్స్ చూడొచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అవుతాయి. అండ్ డోర్స్లో కనుక ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే అగైన్ మనకి లెదర్ ప్యాడింగ్ వస్తుంది, గన్ మెటల్ ఫినిష్, పవర్ విండో స్విచెస్, డోర్ ట్వీటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ కింద డోర్ పాకెట్స్ చూడొచ్చు మనకి ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ స్పీకర్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ సీట్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఆల్ లెదర్ బ్లాక్ సీట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు సెంటర్లో చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ మొత్తం 3 సీట్స్కి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి. ఇంకా స్పేస్ విషయానికి వస్తే సో ఈ సెంటర్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి బోత్ ఫ్రంట్కి బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి రిక్లైనబుల్. సో మీరు చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు నీ రూమ్ కానీ ఫుట్ రూమ్ కానీ బాగానే ఉంది. అదేవిధంగా అండర్ థై సపోర్ట్ కూడా చూసుకున్నా మనకి పర్వాలేదు, నాట్ బ్యాడ్. అండ్ కన్వీనియన్స్ కోసం మనకి ఇక్కడ మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో కూర్చోవాలనుకుంటే మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏం లేదు, చాలా ఫ్లాట్గా ఉంది. సో సెంటర్ ప్యాసింజర్ కూర్చున్నా కూడా కంఫర్టబుల్గానే ఉంది. సెంటర్లో ఫుట్ రూమ్ ఏదైతే ఉందో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, కింద చూసుకుంటే మనకి ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, దాని కింద చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోన్ పెట్టుకోవడానికి. సో ఓవరాల్ ఇట్స్ అ ప్రెటీ కంఫర్టబుల్ క్యాబిన్. ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ అండ్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఈ సెకండ్ రో క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా మొత్తం ఎలివేట్ చేయడానికి పైన అయితే మనకి సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైతే లైట్ ఎంటర్ అవుతుందో క్యాబిన్ అంతా చూడడానికి చాలా రూమీగా అండ్ ఏరీగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే ఇది హెక్టార్ ప్లస్ 7 సీటర్ వేరియంట్. ఇది ఇన్ కేస్ మీరు 6 సీటర్ వేరియంట్ కనుక తీసుకుంటే మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. అండ్ బ్యాక్ రో సీట్స్ని యాక్సెస్ చేయాలంటే మనం సెంటర్లోంచి వెళ్ళొచ్చు. బట్ ఇది 7 సీటర్ కాబట్టి సో బేసిక్గా సీట్ అయితే అలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి కనుక కూర్చుంటే సీటింగ్ అయితే కిందకు ఉంది,
బట్ చూడొచ్చు ఇక్కడ నీ రూమ్ కూడా పెద్దగా ఏం లేదు. నా హైట్ వచ్చేసి అబౌట్ 5'10" ఉంటాను. సో ఇక్కడ నాకైతే నీ రూమ్ అయితే లేదు. బట్ దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఈ థర్డ్ రోలో మనకి కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ అదేవిధంగా AC వెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే అగైన్ మనకి AC వెంట్స్, దాంతోపాటు మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అగైన్ ఇంకో కప్ హోల్డర్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ పీపుల్కి అండ్ చిన్నపిల్లలకి అయితే ఈ క్యాబిన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఈ MG హెక్టార్ ప్లస్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్కి ADAS లెవెల్ 2 ఫంక్షన్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి ABS విత్ EBD అండ్ బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, all 4 disc brakes, tire pressure monitoring system, cornering front fog lamps, 360-degree surround view camera, 6 airbags and ISOFIX child seat anchors లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే 5-seater హెక్టార్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ పెట్రోల్ వచ్చేసి 26,05,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మన ముందున్న ఈ హెక్టార్ ప్లస్ 7-seater వేరియంట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ వచ్చేసి 26,95,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా 6-seater అండ్ డీజిల్ వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే MG కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ MG మోటార్ ఇండియా. ఇది వచ్చేసి మనకి కాళీమాత మందిర్ పక్కన ఉంటుంది, ఆర్కే బీచ్ విశాఖపట్నం. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.